రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాల్లో కేంద్రం వాటానే అధికంగా ఉందని పేర్కొన్నారు. రేషన్ బియ్యం, ఇందిరమ్మ ఇళ్లలో కేంద్రం వాటాను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. శ్రీశైలం, జూరాల జలాశయాల్లో భూములు కోల్పోయిన బాధితులకు నేటికి ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ముంపు బాధితులకు తదుపరి నోటిఫికేషన్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రామచంద్రరావు కోరారు. రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి కార్యకర్తల్ని కదిలించి పార్టీని బలోపేతం చేసి ఈరోజు స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం ప్రయత్నం చేస్తా ఉంది. కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ మీద విశ్వసించి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలతోని ఎటువంటి ఒక వాళ్ళు వాగ్దానం చేసినటువంటి ఒక విషయాలను కూడా అమలుపరచకుండా ప్రజలతో అబద్ధాలు ఆడి తప్పుడు మాటలు మాట్లాడి అధికారంలో వచ్చినట్టు ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకు బుద్ధి చెప్తారని చెప్పేసి భావిస్తున్నాను.